Daily. Taste the Daily. బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని ధర్మాసనం కమెంట్ చేసింది. ఇక కోర్టుల జోక్యం ఉండకూడదంటే 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ విజయసేన రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. బీసీ రిజర్వేషన్ సంబంధించి అంశం పైన ఈ రోజు హైకోర్టులో కాసేపు క్రితమే వాదనలు ముగిశాయి. సో ఈ యొక్క మొత్తం విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ యొక్క అంశం పైన అక్టోబర్ 8కు ఈ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 8 కూడా వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా వాదనలు జరిగిన నేపథ్యంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దాంట్లో ముఖ్యంగా ఒకవైపు ఆ గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న సందర్భంలో మీరు ఎలాగా జీవో జారీ ఇస్తారు, జీవో చేస్తారు అని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా, ఆ డైరెక్షన్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక జీవో ఇవ్వాల్సింది, అదే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది కదా అని చెప్పేసి కూడా కోర్టు ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అయితే అడ్వకేట్ జనరల్ కాస్త సమయం తీసుకొని ప్రభుత్వాన్ని ఒకసారి కనుక్కొని మీకు చెప్తానని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ ఇప్పుడు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో సోమవారం ఎన్నికలకు సంబంధించి ఏ విషయము చెప్దామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ సమయం కోరినట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఎన్నికలు వాయిదా వేయడానికి మీకున్న ఇబ్బందులు ఏంది అని చెప్పేసి హైకోర్టు అడగా, ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశాము. ఎన్నికల కమిషన్ ఏ క్షణంలోనైనా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో ఒక్కటిగా 10 days ఎన్నికలు వాయిదా వేసుకోవాలని అన్న కోర్టు చెప్తూనే అదే సందర్భంలో ఒకవేళ గనక నోటిఫికేషన్ విడుదల చేసిన, షెడ్యూల్ విడుదల చేసిన, ఇప్పుడు ఏదైతే కేసు విచారించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో హైకోర్టు సంబంధించిన ఈ ధర్మాసనం ఇద్దరికి సంబంధించి డివిజన్ బెంచ్ చెప్పిన వ్యాఖ్యల అక్టోబర్ 8వ తేదీన కేసు విచారణ మరొకసారి విచారిస్తామని చెప్పింది. అప్పటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల వ్యవధిలో అసలు ఏం జరగబోతోంది, ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేయబోతోంది, మరి ప్రభుత్వం ఆలోచన ఏం చేయబోతోంది, ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి అనేకమైన అంశాలను ఈ రోజు హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్లు 50% పరిమితికి దాటి ఉండకూడదు అనే దాన్ని ఈ రోజు హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రశ్నించగా ఆ అడ్వకేట్ జనరల్ కు తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఒకవైపు ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ తమిళనాడులో కూడా ఈ యొక్క 50% మించి ఏవైతే రిజర్వేషన్లు ఆయా జనాభా ప్రాతిపదికన జనాభా దామాష ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తోంది. సో మేము వాటినే ఫాలో చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఆల్రెడీ కులగణన చేపట్టాం, దానికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి అనుగుణంగానే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉందో అమలు చేయాలనుకుంటున్నామని చెప్పింది. అదే సందర్భంలో మరొకటి ఇప్పటికే రీసెంట్ గా ఆగస్టు 30-31 జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2018లో ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కూడా 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు క్యాప్ ఎత్తేసాం. సో అది ప్రస్తుతము గవర్నర్ వద్ద పెండింగ్ ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఒకవైపు గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ ఉండగా మీరు స్వతహాగా ఎట్లా జీవో జారీ చేస్తారు, ఎట్లా ఎన్నికలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఇదేనా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఇది సహేతుకమైనదా అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు సోమవారం జరిగే యాక్టివిటీ ప్రకారం ఏం చేయబోతుంది, సోమవారము యొక్క ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. కేవలం జీవో ఆధారితంగానే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా, అది ఎంతవరకు పాసిబుల్ అవుతా ఉంది,
సో ఇందుకు అనేకమైనటువంటి లీగల్ ఇష్యూస్ ముందు పెట్టుకొని ఇట్లాంటి పిటిషన్లు వస్తాయని తెలిసి కూడా మీరు ఎలా జీవో ఇవ్వగలిగారు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని నిబంధన మార్చారు. అదే సందర్భంలో అనేకమైనటువంటి ప్రశ్నలను హైకోర్టు జనరల్ ను అడిగిన పరిస్థితి కనబడుతుంది. సో దసరా తర్వాత మరొకసారి ఈ యొక్క అంశం పైన రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పుడు పిటిషన్ పైన వాదనలు వినాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ కోరగా దానికి ఓకే సంసిద్ధన వ్యక్తం చేస్తూనే సో ఈ లోపు కనుక ఈ 2-3 రోజుల్లో ఏదైనా నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ కానీ విడుదల అయితే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా దానిపై ఇప్పటి దాఖలైన పిటిషన్లు కావచ్చు, తర్వాత దాఖలయ్యే పిటిషన్ల పైన కూడా ఖచ్చితంగా విచారిస్తాము, వాటి వారాలు తింటాము. అన్ని అల్టిమేట్ గా ఆ వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఒక తీర్పుని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు ప్రకటించిన పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఎన్నికల సంఘం ఏం చేయబోతోంది, ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే మాధవరెడ్డి వేసిన పిటిషన్ ఈ రోజు ఒక తీవ్ర చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఎన్నికలకు బీసీలకు 40% రిజర్వేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముందున్న ఆప్షన్లు ఏంటి, ఒకవేళ గనక ఈ యొక్క ప్రభుత్వం నిన్న ఇచ్చిన జీవో ద్వారానే ఎన్నికలు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం దానికి అనుగుణంగా అన్ని ఆధారాలు సమకూర్చి హైకోర్టుకు బలమైన వాదనలు వినిపిస్తేనే గనక ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అనేకమైన ప్రతిబంధకాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపేమో 50% రిజర్వేషన్ల కటాపు క్యాప్, అదేవిధంగా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్, దానికి తోడు కేంద్రంలో కూడా బీసీలకు సంబంధించి ఏదైతే చట్టసభలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారో ఆ బిల్లు పెండింగ్ ఉంది. ఇన్ని ప్రతిబంధకాల నడుమ స్థానిక సంస్థలకు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం ఎట్లా సాధ్యపడుతుంది, అంతవరకు లీగల్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందా, రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమవుతుందా, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. ఆ వైపుగానే హైకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా ఈ అన్ని వినిపించి హైకోర్టు ఒకవేళ మెప్పిస్తేనే అప్పుడు సజావుగా ఈ 40% రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య మార్గంగా వేరే ప్రత్యామ్నాయ మార్గంగా సోమవారం రోజు అనుకున్న ప్రకారమే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అదే ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలని ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి గతంలో పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అంటే 42% రిజర్వేషన్లు కాకుండా పాత పద్ధతినే 50% రిజర్వేషన్ పరిధికి లోపడే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడుతూ ఉంది. సో ఎన్నికల నిర్వహణకు మాత్రం ప్రభుత్వము ఇప్పటికే ఒక ఫైనల్ డిసిషన్ కి వచ్చింది. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. ఇప్పుడు కనుక ఆలస్యం చేస్తే అది మరింత ఇబ్బందికర మారుతుంది కాబట్టి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కనుక అక్టోబర్ 8 వరకు వెయిట్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలందరూ కూడా భేటీ అయి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకొని మండే రోజు ప్రభుత్వ పరంగా హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ద్వారా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కావచ్చు, తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి అల్టిమేట్ గా హైకోర్టులో ఒక పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం పడతా ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు ప్రభుత్వం వినిపించే వాదనల ఆధారంగా అక్టోబర్ 8వ తేదీనే ఈ యొక్క కేసుకు సంబంధించి పిటిషన్ సంబంధించి తుది నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.